నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయి ఛానల్‌లోని 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మరో మంచి సినిమా గురించి మీతో ముచ్చటించడానికి నేనొచ్చాను. ఆ సినిమా మన వెండితెరకు ఒక మహా దర్శకుడిని ప్రసాదించిన ఒక మహత్తరమైన సినిమా. ఆ సినిమా తీస్తున్నప్పుడు, సినిమా తీయాలనుకున్నప్పుడు, ఆ సినిమా తీసిన తర్వాత ఏమేమి విశేషాలు జరిగాయో అలాంటి అంశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆ సినిమా పేరు 'తాత మనవడు'. 1973 మార్చి 23వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్. రాఘవ్ గారు గుర్తున్నారు కదా! ఆయన. అంతకుముందు వేరే బ్యానర్‌లో ఇంకొంతమంది మిత్రులతో కలిసి కొన్ని సినిమాలు చేసినప్పటికీ ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్ మీద తీసిన ఈ సినిమా దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి మొట్టమొదటి సినిమా. సో, అది ఈ సినిమాలో ప్రత్యేకత. ఆ తర్వాత ఆయన 150 సినిమాల దాకా తీసి లిమ్కా రికార్డు సాధించారు. గిన్నిస్ బుక్‌లో ప్లేస్ సంపాదించారు. అదంతా భవిష్యత్తు లేకపోతే చరిత్ర. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఆయన మొట్టమొదటి సినిమా 'తాత మనమడు' అనేది ఒక పెద్ద ఎక్స్‌పెరిమెంటల్ అప్పట్లో. చాలామంది అనుకున్నారు ఇదేంటి ఇలాంటి సినిమా ఏంటి 'తాత మనవడు' ఏంటి మరి అలాంటి పేర్లేనా సినిమాలకి, ఇంకా అంతకంటే మంచి పేర్లు దొరకలేదా ఇంకా అనుకున్న వాళ్ళు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అసలు సినిమా తీయకముందు దాసరి నారాయణరావు గారు పడిన కష్టాలు కనుక మనం ఒక్కసారి నెమరు వేసుకుంటే చాలా ఇబ్బందికరమైన జీవితాన్ని ఆయన గడిపారు. ఎలాగైనా సరే సినిమాల్లో నిలదొక్కుకోవాలని ఆయన వచ్చి పార్ట్ టైం ట్యూషన్లు చెప్పారు. అలాగే కొన్ని గంటల సేపు ఎవరో కార్పెంటర్ దగ్గర హెల్ప్ చేయడానికి అదొక పనిగా పెట్టుకున్నారు. ఇలా అనేక పనులు తనకు సంబంధం లేని క్రియేటివిటీకి ఏమాత్రం సంబంధం లేని ఆ పనులన్నీ ఆయన చేశారు. కేవలం వెండితెర మీద తన పేరు చూసుకోవాలి, నిలదొక్కుకోవాలి. డైరెక్టర్ అనేవాడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనే దానికి ఒక మార్గనిర్దేశనం చేయాలి అనే ఉద్దేశంతో దాసనారాయణరావు గారు అహర్నిశలు కృషి చేశారు. ఇక ఈ సినిమా నిర్మాత రాఘవ్ గారు కూడా సేమ్ అంతే. ఆయన కూడా చాలా కష్టాలు పడ్డారు. పార్ట్ టైం ఉద్యోగాలు చేశారు. కొంతమంది మిత్రులతో కలిసి వేరే సినిమాలు తీశారు. ఆ సినిమాలు ఆడలేదు. మళ్ళా రకరకాలుగా అనుకుని ఈ ప్రతాప్ ఆర్ట్స్ అనే ఒక బ్యానర్ స్టార్ట్ చేసి ఇక ఆయన అమోఘమైన పేరు సంపాదించుకున్నారు. ఈ సినిమాతోనే దాసనారాయణరావు గారు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అన్నీ ఆయనే. ఆ తర్వాత కాలంలో పాటలు కూడా రాశారనుకోండి. మొట్టమొదటి సినిమా మాత్రం ఆయనే కథ రాసుకున్నారు, ఆయనే స్క్రీన్ ప్లే రాశారు, ఆయన మాటలు కూడా రాసుకున్నారు, డైరెక్షన్ కూడా ఆయనే చేశారు. ఇవన్నీ చేయాలంటే చాలా కష్టమైన పని. అలాంటి ప్రాజెక్టుని ఆయన తన సంకలో ఉన్న బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతుంటే విచిత్రంగా చూసేవాళ్ళంట జనాలందరూ. రాఘవ గారికి ఆయనకి చాలా దగ్గర పోలికలు, ఏది కష్టపడిన విషయంలో. సో, అందువల్ల ఇద్దరికి వేవ్ లెంగ్త్ బాగా కుదిరింది. అందువల్ల ఆయన తీసేద్దామని చెప్పి అన్నారు. తర్వాత పాటలేమో మన నారాయణ రెడ్డి గారితో రాయించారు. అలాగే మన ఎవరు కొసరాజు గారు రాశారు ఒక పాట. సుంకర అని అప్పుడు బుర్రకథలు రాయడంలో ఆయన ఆరితేరిన ఆయనతో బుర్రకథ రాయించారు. అదేంటో మనం చివరిలో మాట్లాడుతాం. దీనికి సంగీతం రమేష్ నాయుడు గారు. అప్పట్లో రమేష్ నాయుడు అంటే ఇక తిరగలేదు, అంత గొప్ప. పెండ్యాల సాలూరు రాజేశ్వరరావు గారి తర్వాత వచ్చిన వాళ్ళలో రమేష్ నాయుడు గారు అద్భుతమైన బాణీలు సమకూర్చారు. దీనికి నేపథ్య గానం వేస్తే అప్పటికే అద్భుతమైన ప్రాచుర్యం సంపాదించిన బాలు గారు ఎక్కువ భాగం తీసుకున్నారు. అలాగే రామకృష్ణ గారు ఆయన అప్పుడే వస్తున్నారు కదా, ఆయన పాడారు, సుశీలమ్మ పాడారు. ఎల్ఆర్ గారితో ఒక పాట, 1-2 పాటలు కూడా దీంట్లో పాడించారు. ఇక ప్రధాన తారాగణ విషయంలో వచ్చేసరికి చాలామంది ఆశ్చర్యపోతారు. ఎస్వి రంగారావు గారు, రాజబాబు అండర్లైన్ దాట్. తర్వాత సత్యనారాయణ గారు, అల్లు రామలింగయ్య గారు, కొమ్మినేని శేషగిరిరావు గారు, గుమ్మడి గారు, రావు గోపాలరావు గారు, విజయనిర్మలమ్మ, అలాగే అంజలి గారు, రాజు సులోచన, శ్రీవిద్య అని ఆ తర్వాత చాలా సినిమాలు, తూర్పు పడమర అలాంటి సినిమాల్లో ఆవిడ చేశారు. ఆవిడ శ్రీవిద్య. అలాగే మంజుల అని ఒక యాక్టర్ని కూడా ఈ సినిమాలో నటింపజేశారు. వీళ్ళు ప్రధానమైన తారగణం. మనం ఇందాక చెప్పుకున్నట్టు అనేక కష్టాలు పడి
ఈ సినిమా ఎవరు తీస్తారు, ఎలా తీస్తారు, అసలు ఏంటి సినిమా బడ్జెట్ ఏంటి, ఎన్ని మాట్లాడుకున్న రోజుల్లోనే చాలామంది రకరకాల కామెంట్ చేశారట. ఇది అసలు పట్టాలెక్కే కార్యక్రమం లేదు ఈ సినిమాకి. బ్లాక్ అండ్ వైట్లో తీస్తున్నారు. ఎస్వీఆర్ గారేమో తాతగారట, రాజుబాబు ఏమో రాజుబాబు అంటే కమెడియన్ కదా, రాజుబాబునేమో మనవడగా తీస్తారంటే ఈ ఇద్దరు పేరుతో ఆ టైటిల్ పెట్టి సినిమా ఎలా సక్సెస్ చేద్దాం అనుకున్నారు అని చెప్పి ఈ స్టార్డమ్ గీరడం ఏం లేకుండా ఎలా చేస్తారు అనుకున్నారు. కానీ దాసనారాయణరావు గారు పట్టుబట్టారు. స్టార్డమ్ లేకుండా కథా బలం ఉంటే, దర్శకత్వ ప్రతిభ ఉంటే ఆ సినిమా తప్పనిసరిగా ఆడుతుంది అని నిరూపించిన సినిమా తాత మనవడు. నిజంగానే అప్పటిదాకా కామెడీ వేషాలు వేస్తున్నారు మన రాజుబాబు గారు, అద్భుతమైన కామెడీ. అల్లు రామలింగయ్య గారు, పద్మనాభం గారు, రమణారెడ్డి గారు, రాజుబాబు గారు, వీళ్ళంతా ఒక 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 బ్యాచ్. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఓకే చాలా షార్ట్ కట్స్లో వచ్చారు. వీళ్ళు చాలా కష్టాలు పడి వచ్చారు. సో అలాంటి రాజుబాబుని హీరోగానా అంటే మనవడుగానా అంటే ఆల్మోస్ట్ ఎస్వీఆర్ గారితో సమానమైన పాత్ర ఉన్న వ్యక్తిగానా అంటే చాలా ఉదాత్తమైన ఎండింగ్ ఉంది. వర్తమాన కాలంలో అమ్మా నాన్నలు ఏ విధంగా తమ తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి మనవడు ఎలా బుద్ధి చెబుతాడు, లాంటి కథను తీసుకొని ఎస్వీఆర్ గారు తాతగా ఉంటే మనవడుగా రాజుబాబుని చేయించడం అనేది ఈ సినిమాలో దాసనారాయణరావు గారు చేసిన ఒకానొక పెద్ద ప్రయోగం. ఆ ప్రయోగం ఆఫ్కోర్స్ అద్భుతమైన ప్రయోజనాన్ని ఇచ్చిందని చెప్పి ఆ తర్వాత కాలంలో అదే చాలా సినిమాలకు ట్రెండ్ సెట్టర్గా నిలిచిందని కూడా చాలామంది విమర్శకులు రాశారు ఆ సినిమా గురించి. ముందే అనుకున్నట్టు దాసనారాయణరావు గారికి మొట్టమొదటి సినిమాలోనే ఆయన కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అంతా ఆయన చూసుకున్నారు. నిర్మాత రాఘవ్ గారు కూడా సినీ పరిశ్రమలో చాలా కష్టాలు పడ్డారు కనుక దాసనారాయణరావు గారు పడుతున్న కష్టాలను ఆయన కూడా స్వయంగా చూశారు కనుక ఇద్దరు కష్టపడిన వాళ్ళు ఇష్టపడి ఈ సినిమా తీయాలనుకున్నారు కనుక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అప్పట్లో ఒక ట్రెడిషన్ ఉండేదట, నిర్మాత ఎవరైనా డైరెక్టర్ వచ్చేసి స్టోరీ నేరేట్ చేస్తే ఆయన ఒక్కడే ఓకే చేస్తే సరిపోదట. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆ సినిమా కథని చెప్తున్నప్పుడు బాగుందయ్యా అనాలట. కానీ రాఘవ గారు, దాసనారాయణరావు గారు గట్టి నమ్మకంతో ఈ సినిమా తీయాలనుకున్నారు. కానీ డిస్ట్రిబ్యూటర్లు వస్తున్నారు, వింటున్నారు, అబ్బాయి బ్లాక్ అండ్ వైట్ అంటున్నారు, పైగా యశ్వరంగారావు గారు పక్కన మన రాజుబాబు గారు ఏంటండి అని చెప్పి రకరకాలుగా పెదవులు విరుస్తూ వెళ్ళిపోతున్నారంట. బయటికి వెళ్ళిన తర్వాత కూడా కామెంట్లు చేస్తున్నారంట. అదే వీళ్ళకి విపరీతమైన రోషాన్ని తెప్పించిందంట. ఎలాగైనా ఈ సినిమా మనం ఆడించాలి అనుకొని ఇక రాజుబాబు గారిని ఒప్పించారు. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను గురువుగారు అని చెప్పారట. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు నవ్వించారు, ఇప్పుడు ఏడిపించాలి జనాల్ని. నవ్విస్తూ ఏడిపించాలి అంటే ఆల్మోస్ట్ మనం పోలిక తప్పు కావచ్చు కానీ బట్ చార్లీ చాప్లిన్లో దాంట్లో సీరియస్ కామెడీ అని ఒకటి ఉంటుంది. ఆయన చేస్తున్న చేష్టలకు మనం నవ్వుతాం కానీ బట్ ఆ తర్వాత ఎక్కడో చోట కళ్ళనీళ్ళు వస్తాయి మనకి. అంత బాగా ఆయన చార్లీ చాప్లిన్ ఒక ట్రెండ్ సెట్టర్. ఇక్కడ కూడా చేంజ్ ఓవర్ ఆ విధంగా అప్పటిదాకా కామెడీగా పాత్రలు పండించిన రాజుబాబు గారు ఒక ఉదాత్తమైన పాత్ర, పైగా మార్పు తీసుకొచ్చే పాత్ర చేయటం అంటే నిజంగానే ఛాలెంజింగ్. అందుకే డైరెక్టర్ని నమ్ముకున్నాడు ఆయన. అలాగే స్టార్డమ్ ఏం అక్కర్లేదు, మాకు కథలో బలం ఉంది, డైరెక్టర్ గొప్పోడు అనే దాన్ని ఆ 2 సూత్రాలనే పట్టుకుని ఈ సినిమాని అద్భుతంగా ఆడించారు. మొట్టమొదటి సినిమా కదా, బ్లాక్ అండ్ వైట్లో తీశాడు, అసలు స్టార్డమ్ లేదు, ఏం లేదు, ఎలా ఆడుతుంది అని అందరూ ఎగతాళి చేస్తే 25 వారాలు ఆడించాడు ఈ సినిమా దాసనారాయణరావు గారు. సో అది దర్శకత్వ ప్రతిభ. నిజంగానే పెద్ద పెద్ద హీరోలు ఉండాలి, ఫైట్లు ఉండాలి, లేకపోతే విలన్ కూడా సమానంగా ఉండాలి, 4-5 డ్యాన్సులు ఉండాలి, ఇలాంటి ఏమి తీసి పక్కన పెట్టేసి కథ నడుస్తుంటుంది, దాంట్లో మంచి సందేశం ఒకటి వస్తుంది. సో మనం అనుకున్నాం గతంలో కూడా చాలా సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఒక ఫిల్మ్ మేకర్స్కి ఉండాలి, సామాజిక స్పృహతో పాటు సామాజిక బాధ్యతను కూడా సినిమా వాళ్ళు మొయ్యాలి అని అప్పట్లో మనం అనుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు తీసిన సినిమాలన్నీ అలాంటివే. డబ్బు కూడా కావాలి అఫ్కోర్స్, కానీ డబ్బు ఒక్కటే ప్రధానంగా కాకుండా అది తీసిన వాళ్ళు ఇప్పుడు మన నాగిరెడ్డి చక్రపాణి గారు లాంటి వారు ఉన్నారంటే అసలు బ్యానర్ పేరు వినగానే మనకి అది ఎలాంటి సినిమానో మనకు అర్థమైపోతుంది. సో అలాగా ఈ ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్లో కూడా రాఘవ గారు, దాసరి గారి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి, అద్భుతమైన సినిమాలు ఆయన ఆడించారు. ఈ సినిమా మన ఒక్క భాషలోనే కాకుండా కన్నడంలో కూడా తీశారు, మోగ మమ్మోగ అని చెప్పి ఆ సినిమా ఆ పేరు తీశారు. అలాగే హిందీలో సంతన్
సనాతన్గా సంతన్ అనే పేరుతో హిందీలో కూడా ఈ సినిమా తీశారు. బట్ కన్నడకి హిందీకి కూడా దాసనారాయణ గారే డైరెక్టర్. అంటే ఆయనకి మళ్ళీ ఫస్ట్ మూవీలు హిందీలో ఇదే, కన్నడలో ఇదే. సో ఆ విధంగా త్రిభాషా చిత్రం అయిపోయింది ఈ ఈ తాత మనవడు అనే సినిమా. సో ఈ సినిమాలో నాగభూషణం కోసం ఒక పాత్ర ఆయన సృష్టించారట. కథ ఆయన రాసుకున్నారు కదా దాసనారాయణ గారు. ఆ కథకి ఆయన అయితే సరిపోతాడు ఆ పాత్రకు అనుకొని ఆయన కాంటాక్ట్ చేశారంట. కానీ ఆ రోజుల్లో ఇప్పుడు కూడా చెప్పుకుంటారు చాలామంది, నాగభూషణం గారు రెమ్యునరేషన్ విషయంలో చాలా సీరియస్గా ఉంటారు. ఆయనతో ఏ పాత్ర అయినా చేయించండి మీరు, దానికి 100% జీవం పోస్తారు. కానీ ఒక్క రెమ్యునరేషన్ విషయంలోకి వచ్చేసరికి ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదట. రాఘవ గారు ఆయన్ని సంప్రదించారంట. సార్ మీకోసం మంచి పాత్ర రాశారంట. సరే సరే కానీ ఎంత ఇస్తారని అడిగారట. ఇది లో బడ్జెట్ ఫిల్మ్ అండి, అందులో మా డైరెక్టర్కి కొత్త ఫిల్ము, ఫస్ట్ ఫిల్మ్ ఇది, అందుకని మీరు కొంచెం చూసి చూడనట్టు అంటే లేదు లేదు లేదు, ఆ సినిమా డబ్బులు ఇస్తే మీరు నాకేమో ఎక్స్ట్రా ఇవ్వరు కదా అని ఆయన ఒప్పుకోలేదట. సో ఆ పాత్రకి మళ్ళీ ఎవరు సబ్స్టిట్యూట్ అనుకుంటే గుమ్మడి గారితో చేయించారండి. ఎక్కడ నాగభూషణము, గుంటనక్క నాగభూషణం అంటారు కదా, అలాంటి పాత్రను తీసుకొచ్చి గుమ్మడి గారితో చేయడం అదొక పెద్ద ప్రయోగం మళ్ళీ. సో ఇలాగా పాత్ర మారిందంట. ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే సినిమాలో ఎస్వి రంగారావు గారి కంటే ముందు చాలామందిని తమిళ యాక్టర్లను కూడా చూశారట. ఆ పాత్ర ఎందుకంటే అంత గంభీరంగా ఉంటుంది కనుక చూస్తే మళ్ళీ అటు తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసి, లేదండి ఇది పాత్ర ఎస్విఆర్ గారు అయితేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది అని చెప్పి మళ్ళీ ఆయన్నే ఓకే చేశారట. ఆయన ఓకే చేసిన తర్వాత రాజబాబు గారు ఎస్విఆర్ గారు పక్కన ఎలా ఉంటుంది, ఆయన ఇద్దరు కాంబినేషన్ బాగుంటుందా, మరీ డల్ అయిపోతుందేమో అని కొంతమంది అన్నారట. అప్పుడు శోభన్ బాబు గారిని అనుకున్నారట, మనవడ పాత్రకి శోభన్ బాబు గారిని. ఏమో మరి దాసనారాయణరావు గారి అదృష్టమో లేకపోతే రాఘవ గారి అదృష్టమో, శోభన్ బాబు గారు అప్పుడు బాగా బిజీగా ఉండటం వల్ల మళ్ళీ వెనక్కి వచ్చేసి వదిలేండి రాజబాబు గారితో తీసేద్దాం అని చెప్పి తీశారట. అన్ని ట్విస్టులు ఈ సినిమాలో ఉన్నాయి. సూర్యకాంతం గారికి కూడా ఒక పాత్ర ఇవ్వాలనుకున్నారట. కానీ అంతకుముందు మన దాసనారాయణ గారు చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు కదా. అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు ఆయన స్పాట్లో డైలాగులు రాయటం అనేది ఆయనకి చాలా అలవాటు. డైరెక్టర్లు కూడా చాలాసార్లు ఈ సీన్ ఏదో ముందుకెళ్ళట్లేదయ్యా, మనం ఏదైనా కొత్తది ఏదైనా సృష్టించాలన్నప్పుడు ఉన్న సార్ గురుగారు టకటకటగా రాసేవాళ్ళట, రాసి అలా ఇవ్వటం అలవాటు అంట. అలాగా ఒక సినిమాలో సూర్యకాంతం గారు సినిమా చేస్తున్నారట. చేస్తున్నప్పుడు ఆ డైలాగు ఆమె ఏ డైలాగ్ అయితే దాసరి గారు రాశారో ఆ డైలాగ్ని యాసిడ్గా చెప్పకుండా ఆమె సొంతగా చెప్పేసుకుందంట డైలాగ్. దాసనారాయణ గారికి కొంచెం అది ఇన్సల్ట్ అనిపించింది. కోపం కాదు, ఇన్సల్ట్, అంతే కదా. అంతసేపు కష్టపడి ఒక డైరెక్టర్ కోరిక మేరకు ఒక డైలాగ్ రాస్తే ఆ డైలాగ్ని వచ్చిన యాక్టర్ సింపుల్గా మార్చేస్తే కోపం వస్తుంది కదా. కానీ కోపం రాలేదు ఆయనకి, బాధ వేసిందట. పక్కకి వెళ్ళిపోయి ఎందుకంటే మనం రాయటం, వాళ్ళు ఇష్టం వచ్చిన డైలాగ్ వాళ్ళు చెప్తున్నారు కదా అన్నారంట. అప్పట్లో ఆ సీన్ గుర్తొచ్చి మొద్దు సూర్యకాంతం లాంటిది, మనం అసలే మొత్తం హోల్ సోల్ మనమే ఇక్కడ, దీంట్లో ఆవిడ ఏమంటం చెప్తుందో ఏం డైలాగులు మార్చేస్తుందో అని చెప్పి ఆవిడ వద్దండి మనకి అని అనుకుని అప్పుడు మంజుల అని ఒక ఆవిడని, కొత్త ఆవిడని ఆ సినిమాకి తీసుకొచ్చారట. గుమ్మడి గారి పాత్ర, నాగభూషణం గారి పాత్రని గుమ్మడి గారికి ఇస్తే అప్పుడు కూడా చాలామంది వెటకారం చేశారు. ఏంటి నాగభూషణం చేసే గుంటనక్క పాత్రను గుమ్మడి గారితో చేయిస్తున్నారా అని కూడా అన్నారు. అదే మళ్ళీ సేమ్ డైలాగ్. డైరెక్టర్ కనుక గట్టివాడైతే ఎవరితోనైనా ఏ పాత్ర అయినా చేయించగలడం అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక సంగీత డైరెక్టరు పెద్ద ఆయన మన రమేష్ నాయుడు గారు కనుక సిట్టింగ్ కూర్చున్నప్పుడు పాటలు ఒకటి వస్తున్నాయంట. వస్తున్నప్పుడు బాణీలు మారుస్తున్నారంట, మళ్ళీ చేస్తున్నారు. మళ్ళీ ఎందుకంటే వీళ్ళందరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. దాసరి గారు, రాఘవ గారు, మన రమేష్ నాయుడు గారు, ఆ తర్వాత ఇంక్లూడింగ్ నేషనల్ అవార్డు వచ్చిన మేఘ సందేశం సినిమాకి కూడా దాసనారాయణరావు గారు రమేష్ నాయుడు గారితో బాణీలు గుర్తించారు. అంటే వాళ్ళిద్దరు స్నేహమనాలో లేకపోతే సాన్నిహిత్యం ఎంత గొప్పదని చెప్పడానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే ముందు తొలినాళ్లలో ఆయన సినిమాలు చేస్తున్నప్పుడు ఎవరెవరైతే ఆయనకి సహకరించారో అన్ని విధాలుగా, అలాంటి వాళ్ళందరిని గుర్తుపెట్టుకుని అయినా కడదాకా తీసుకుంటూ వెళ్ళారని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. సినిమా పూర్తయింది, అనుకున్న టైం ప్రకారమే పూర్తయింది. కానీ ఆ సినిమా రిలీజ్ మార్చి 23 అనుకున్నాం కదా, అప్పుడు ఎన్టీఆర్ సినిమా ఒకటి, ఏఎన్ఆర్ సినిమా ఒకటి రిలీజ్ అయినాయంట.
ఇద్దరు అగ్ర హీరోలు సినిమాలు ఫుల్ స్టార్డమ్ ఉన్న వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే, కొత్తగా బ్లాక్ అండ్ వైట్‌లో ఒక ప్రయోగాత్మకంగా తీసిన ఈ సినిమా రిలీజ్ చేస్తే గాలిలో కొట్టుకుపోతుందని కొంతమంది ఎగతాళి చేశారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా భయపడ్డారట. లేదండి, లేదండి, క్వెషన్ లేదు, సినిమా ఆడుతుందన్నారు. అన్నట్టుగానే వారం రోజుల పాటు అసలు ఓపెనింగ్స్ లేవట. అరే బాబు, నిజమేనేమో వాళ్ళు అన్నదంతా కరెక్టేనేమో అనుకున్నాను. ఇంకంతే. నెక్స్ట్ వీక్ నుంచి మౌత్ క్యాంపెయిన్ వల్ల జరగటం ఏమవుతుంది, అంతే ఫుల్గా వెళ్ళిపోయింది. 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడిపోయింది. 100 రోజులు ఆడింది. అప్పుడంతా మహా అయితే 20, 25 కేంద్రాలే. 15 కేంద్రాలు అంటే మెజారిటీ ఐ మీన్ సెంటర్స్లో 100 డేస్ ఆడిందట ఈ సినిమా. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి కేంద్రాల్లో మాత్రం ఈ 3 అప్పట్లో బిగ్ సెంటర్స్ అనేవాళ్ళు. వైజాగ్ కూడా అంత ప్రాధాన్యత లేని రోజులు అవి. అక్కడ మాత్రం 25 వీక్స్ మనం సిల్వర్ జూబ్లీ అంటాం కదా, అది ఈ సినిమా బ్రేక్ చేసింది. సో అసలు ఏమనుకున్నారు, ఎక్కడ మొదలైంది ఈ సినిమా, ఇలాంటి సినిమా ఆడుతుందా అనే అనుమానాలు ఉన్న సినిమా 25 వీక్స్ వెళ్ళిపోయిందంటే అది ఇంకా ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా మొత్తానికి బడ్జెట్ మనం అనుకున్న కింద లో బడ్జెట్ అని 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయలు. ఈ సినిమా తీసే నాటికి దాసనారాయణరావు గారికి రాఘవ గారు ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? మంత్కి 200 రూపాయలు జీతం మీద ఆయన పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒకటే అనుకున్నారు, పార్ట్ టైం అక్కడక్కడ వెళ్ళి 5-10 సంపాదించుకునే బదులు ఏదో ఒక ఉద్యోగంలాగా దీంట్లో చేరిపోతే బాగుంటుంది అనుకున్నారో ఏమో. మొత్తానికి ఆ తర్వాత ఇచ్చారంటే, మొట్టమొదటి మాత్రం ఈ సినిమా తీసినప్పుడు 1 మంత్. అదే సినిమాలో ప్రధాన పాత్ర వేసిన ఎస్వీఆర్కి మాత్రం 2000 ఇచ్చారట. ఈ సినిమా సక్సెస్కి అంతకారకులైన, అంటే కర్త కర్మ క్రియ తానే అయిన డైరెక్టర్ మాత్రం 200 రూపాయలే తీసుకున్నారు. అంటే నిజాయితీగా అంతకే ఒప్పుకున్నారు కనుక మిగతా వాళ్ళందరికీ అయిన ఖర్చు అది 5 లక్షల కింద చూపెట్టారట. ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్కి ఏఎన్ఆర్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. అప్పట్లో ఫుల్ క్రేజ్ కదా ఆయన అంటే. ఏఎన్ఆర్ అంటే ఎన్టీఆర్ అంటే 2 కళ్ళులాగా మన సినీ ఇండస్ట్రీకి. ఏఎన్ఆర్ గారిని పిలిస్తే ఆయన మాట్లాడుతూ సినిమాని నేను చూశాను, బాగా ఏమి క్రియేటివిటీ ఇది, అసలు చాలా బాగా చేశారు, దాసనారాయణరావు గారి డైరెక్షన్లో నేను కూడా సినిమా చేయాలనుకుంటున్నానని అనౌన్స్ చేశారంట. అసలు దాసనారాయణరావు గారు ఒళ్ళుకి ఇల్లుకుని చూసుకోవాలి, ఏంటిది అక్కినే నాగేశ్వరరావు లాంటి మహానటుడు నా డైరెక్షన్లో చేస్తానన్నాడా, పైగా ఈ సినిమా చూసి అని ఆయన ఆశ్చర్యం పోయాడట. కానీ నిజంగానేనండి నేను చేయాలనుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత తెలిసింది మనకి ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిన ప్రేమాభిషేకం, దాంట్లో కథ, మాటలు, పాటలు అన్నీ ఆయనే దాసనారాయణరావు గారు. అలాగే జాతీయ అవార్డు తీసుకొచ్చిన మేఘ సందేశం లాంటి సినిమాలు ఏఎన్ఆర్ గారు. చాలా సినిమాలు వచ్చినాయి. ఇవి 2 చాలా గొప్ప సినిమాలు, ఆయన వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలుగా మనం అనుకోవాలి. సో లో బడ్జెట్తో తీసిన సినిమా ఎందుకో ఆడదు అనే ఒక అపప్రద ఉంది సినీ ఫీల్డ్లో. ఎందుకంటే ఖర్చు దగ్గర వాళ్ళు మొహమాట పడ్డారు, ఖర్చు దగ్గర వాళ్ళు వెనకాడారు, అందుకే ఈ సినిమా ఆడలేదనుకుంటారు కదా. ఆ రిచ్నెస్ అనేది వేరే. సో ఇక్కడ మాత్రం రిచ్ స్టోరీ, రిచ్ డైరెక్షను, రిచ్ కాంబినేషను, సో ఇవన్నీ కలిస్తే రిచ్కి అయిపోయింది ఆ సినిమా. పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి అద్భుతంగా ఆడింది. దాసనారాయణరావు గారు తీసుకున్న మన రెమ్యునరేషన్ గురించి మనం తీసుకున్నాం. కానీ ఈ సినిమాలో తక్కువ డబ్బులు తీసుకున్నా కూడా ఎక్కువ పేరు సంపాదించి ఆ తర్వాత దాసరి అంటే దర్శకరత్న అనేదాకా తీసుకెళ్ళింది మాత్రం ఈ పునాదిని ఆయన మర్చిపోలేదు ఎప్పుడు. అందుకే ఆయన ఎప్పుడు చెప్పినా కూడా ఇంటర్వ్యూల్లో, ఆయన సజీవంగా ఉన్నప్పుడు చాలా ఇంటర్వ్యూల్లో మీకు బాగా నచ్చిన సినిమా, ఇంకా దానికి వేరే పేరే ఉంటుందయ్యా, నా మొట్టమొదటి సినిమా తాత మనవడే నాకు బాగా నచ్చింది, ఆ సినిమా నాకు చాలా సంతృప్తినిచ్చింది, నా జీవితానికి ఒక మార్గాన్ని చూపెట్టింది అని చెప్పి ఆయన ఎప్పుడు సంపాదించేవాళ్ళు. దాసరి నారాయణరావు గారు 150 సినిమాలు డైరెక్టర్గా 150 సినిమాలు తీయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అందుకే ఆయనకి గిన్నిస్ రికార్డులు, అలాగే లిమ్కా రికార్డులు అవన్నీ వచ్చినాయి. రేర్ ఆఫ్ ది రేరెస్ట్ ఏంటంటే 4 సార్లు జాతీయ అవార్డు వచ్చింది ఆయనకి రకరకాల వాటిల్లో. అలాగే 15 నంది అవార్డులు, రాష్ట్రానికి సంబంధించిన నంది అవార్డులు. ఇక మన ఫిల్మ్ఫేర్ అవార్డులు అయితే అసలు లెక్కలేనన్ని వచ్చినాయి ఆయనకి. అది ఏ ఆవిడైనా దాసనారాయణరావు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చూసే రఘుపతి వెంకయ్య గారి అవార్డు, అది కూడా ఆయనకు వచ్చింది. సో ఆయన సినిమా ప్రతిభను, పాండిత్యాన్ని మెచ్చుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా ఆయనకి
కళా ప్రపూర్ణ అంటే గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. సో అంత గొప్ప డైరెక్టర్ మనకు లభించడానికి పునాది వేసింది మాత్రం ఈ తాత మనవడు అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇక రమేష్ నాయుడు గారు ఆ సినిమాలు ఇప్పటికీ ఆ పాటలు జనాలు చాలా బాగా పాడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మన సినారే గారు రాసిన పాట మానవ సంబంధాల మీద అద్భుతంగా ఆ పాటని ఘంటసాల గారితో పాడించాలి. మామూలుగా అయితే ఘంటసాల గారు అస్వస్థత కారణంగా ఆ ఛాయలు ఉన్న మన రామకృష్ణ గారితో ఆ పాట పాడించారు. అది చాలా సందర్భాల్లో వాడుతుంటారు. మానవ విలువలు పూర్తిగా నశించిపోతున్నాయి, మనుషుల మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప మానవ సంబంధాలు లేకుండా పోతున్నాయి అనే ఒక కోణంలోంచి ఆ పాటను ఆయన రాశారు. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అనే ఎక్కువ వస్తుంటుంది. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం. ఇది ఫిలసాఫికల్గా అదొక. అలాగే ఇంకో పాట అంజలి గారి మీద చేసిన పాట, ఈనాడే బాబు నీ పుట్టినరోజు, ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు, ఈనాడే బాబు నీ పుట్టినరోజు. ఎల్ఆర్ గారితో పాడించిన ఒక పాట విజయ నిర్మల గారి మీద. విజయ నిర్మల గారు హీరోయిన్ ఈ సినిమాలో. ఎవరు సరసన? రాజ్బాబు గారు సరసన. హేయ నౌకాలమ్మను నేనే, నీ పీకలు నొక్కేతానే, చిపురు కట్టతో సింగారించి అనే పాట చాలా ఫాస్ట్ బీట్లో మన ఆవిడ పాడింది ఆ పాట. అలాగే రాయంటి నా మగుడు అనే పాట ఇంకో పాట వస్తుంది. అట్లాగే అలాగే ఈ సినిమాలో కొంత సందేశం కూడా ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించిన ఎక్కువ మంది పిల్లలు కంటే ఏంటి పరిస్థితి అనే దాని మీద అది ఒక పాట రాశారు. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది వీడికి పేరేది అంటే వారంలో ఉన్న రోజులనే అయిపోయి ఆ తర్వాత పుట్టేవాడికి ఏం పేరు పెట్టాలి అనే దాని మీద కొంచెం సర్కాస్టిక్గా ఆ పాట ఉంటుంది. ఇంకా మళ్ళా రామకృష్ణ గారితో ఇంకొక పాట పాడించారు చివరిలో. ఏమిటో ఈ లోకమంతా తందాన తాని తందన, ఎంతకు అంతు పట్టని వింత తందాన తాని తందాన. ఇదే శంకర్ గారితో రాయించిన బుర్ర కథ. సో పాటలతో పాటు చివరిలో వచ్చే బుర్ర కథ కూడా అద్భుతమైన సినిమాగా అటు సంగీత పరంగా, మాటలు పరంగా, దర్శకత్వ ప్రతిభ పరంగా, నటీనటుల నటన పరంగా ఈ సినిమా గొప్పగా ఆడి అన్ని 15 కేంద్రాల్లో 100 రోజులు, మిగతా చోట్ల 3-4 చోట్ల 25 వారాలు ఆడింది. కనుక ఇప్పటికీ ఆ సినిమా సజీవంగా ఉంది. మీరు ప్రయత్నిస్తే యూట్యూబ్లో తప్పనిసరిగా దొరుకుతుంది. దాసనారాయణరావు అనే ఒక మహాదర్శకుడిని మన పరిశ్రమకు ప్రసాదించిన ఒక సినిమా కనుక తప్పనిసరిగా ఈ సినిమా చూడండి. ఇది ఇవాల్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్లో మనం మాట్లాడుకున్న అంశం తాత మనవడు. ఇది 1973 మార్చి 23వ తేదీన రిలీజ్ అయ్యి అఖండ విజయం సాధించింది. మళ్ళా వచ్చేవారం ఇంకో మంచి సినిమాతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.